హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పసుమర్తి ఉషాబాల. అయితే ఏంటంటే బీఈడి డిఈడి అభ్యర్థులకి కామన్గా ఉండే సబ్జెక్టు సైకాలజీ కదండి. ఈ సైకాలజీ మీద టాపిక్స్ తీసుకుని వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే థంబ్నెయిల్లో చూసినట్టుగా ఈరోజు మన వీడియోలో మనం చెప్పుకునే సైకాలజీ టాపిక్ వచ్చేసి పెరుగుదల, వికాసం, పరిణతి అండి. అయితే ఏంటంటే బీఈడి డిఈడి అభ్యర్థులకి సైకాలజీ మీద చాలా డౌట్స్ ఉంటాయి. చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కదా. సో ఏం చదవాలి ఏంటి అనేది చాలామందికి త్వరగా అర్థం కాదు. సో బాగా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్, మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునే టాపిక్స్ సైకాలజీలో కొన్ని ఉన్నాయండి. అవి ఏంటి అనేది మీకు వరుసగా చెప్తాను. ఆ టాపిక్స్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి చెప్తున్నాను చూడండి. పెరుగుదల, వికాసం, పరిణతి, భావన అండి, ఇదొక టాపిక్. తర్వాత వికాస నియమాలు ఉంటాయండి మనకి కొన్ని, మొత్తం 12 వికాస నియమాలు ఉంటాయి కదా. సో అవి ఒకటి. అభ్యసన సిద్ధాంతాలండి, అవి వచ్చేసి యత్నదోష సిద్ధాంతం ఒకటి ఉంది కదా, అలాగే కార్యసాధక నిబంధన సిద్ధాంతము, బిఎఫ్ స్కిన్నర్ చెప్పారు కదా అది. తర్వాత శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అండి, ఇవాన్ పావ్లో చెప్పారు కదా, సో అదొకటి. అలాగే ఉపగమ పరిహార సిద్ధాంతాలండి. అలాగే రక్షక తంత్రాలు, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు కదా, ఆ రక్షక తంత్రాలు. అలాగే ప్రజ్ఞా సిద్ధాంతాలండి, ప్రజ్ఞా సిద్ధాంతాలు. తర్వాత హోవార్డ్ గార్డ్నర్ చెప్పినటువంటి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, మొత్తం 8 ప్రజ్ఞలు ఉంటాయి కదండి దాంట్లో. సో ఆ టాపిక్ కూడా. అలాగే ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ, టెర్మన్ మెర్రిల్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రజ్ఞాలబ్ధి మీద చిన్న స్కేల్ ఉంటుంది కదండి మనకి, అంటే 150+ వరకు ఉంటుంది కదా. సో ఆ స్కేల్ కూడా ఒకసారి చూసుకోవాలండి. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలు అండి, అంటే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షని, వెస్ట్లర్ శాబ్దిక పరీక్షని, సో ఆ పరీక్షలు ఉన్నాయి కదా. సో ఆ పరీక్షలు కూడా చూసుకోవాలి ఒకసారి, ఆ టాపిక్ కూడా. నెక్స్ట్ మూర్తిమత్వం సిద్ధాంతాలు పరీక్షలు అండి. అయితే మూర్తిమత్వం సిద్ధాంతాలు చాలామందికి తెలుసు, చదువుతారు. కానీ మూర్తిమత్వ పరీక్షలకు వచ్చేసరికి చాలా తక్కువ మంది ఆ టాపిక్ని చూస్తారు, చాలా ఎక్కువ అర్థం కాదనమాట. సో ఆ టాపిక్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి. సో మూర్తిమత్వ పరీక్షలు అంటే ఏంటంటే ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు అని చెప్పి 2 టైప్స్ ఉంటాయండి. సో ప్రక్షేపక పరీక్షలకు వచ్చేసి 4 రకాల పరీక్షలు ఉంటాయండి. అలాగే అప్రక్షేపక పరీక్షలకు వచ్చేసి 2 రకాల పరీక్షలు మాత్రమే ఉంటాయి. సో మీరు అదొకటి ఒకసారి చూసుకోవాలి. అలాగే శిశు వికాస పద్ధతులు అని చెప్పి మనకి చిన్న టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లోనే కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే అంతఃపరీక్షణ పద్ధతి ఒకటి, అలాగే పరిశీలన పద్ధతి ఒకటి, అలాగే పరిపృచ్ఛ అంటే ఏం లేదండి, ఇంటర్వ్యూ పద్ధతి అనమాట. అది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని, సో దాని గురించి ఉంటుంది. అలాగే వ్యక్తి చరిత్ర పద్ధతి, దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయండి. వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు, క్లినికల్ పద్ధతి అంటారు, అలాగే ఇంకా కేసు స్టడీ పద్ధతి అని అంటారు. ఇలా చాలా పేర్లు ఉన్నాయండి వ్యక్తి చరిత్ర పద్ధతి. సో అదొకటి చూసుకోవాలి. అలాగే ప్రయోగ పద్ధతులు, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రయోగ పద్ధతులు ఇదేంటంటే దీంట్లో చాలా రకాల టాపిక్స్ ఉంటాయండి. ప్రయోగ పద్ధతిలో స్వతంత్ర చరమని, పరతంత్ర చరమని, అలాగే జోక్య చరాలని, ఈ 3 చరాలు చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏమీ లేదండి, ప్రయోగ పద్ధతిలో మొత్తం 3 కదా, స్వతంత్రం, పరతంత్రం, అలాగే జోక్యచరం. స్వతంత్ర చరం అంటే ఏం లేదు, ఉద్దీపన అనమాట. స్వతంత్ర చరం అన్నా ఉద్దీపన అన్నా ఒకటే. అలాగే పరతంత్ర చరం అన్నా ప్రతిస్పందన అన్నా ఒకటే. ఉద్దీపన అంటే ఏంటో తెలుసు, అలాగే ప్రతిస్పందన అంటే ఏంటి, ఉద్దీపన అంటే ఏంటి. సపోజ్ ఇవాన్ పావ్లో సిద్ధాంతం కనుక మనం తీసుకుంటే అదేంటి, కుక్క మీద ప్రయోగం చేస్తాడు కదా ఇవాన్ పావ్లోవ్. అదేంటి, ఫస్ట్ ఆహారం అనేది తనకి చూపిస్తాడు, కుక్కకి చూపిస్తాడు. ఆహారం అనేది అక్కడ ఏమవుతుంది, ఉద్దీపన అవుతుంది. ప్రతిస్పందన ఇక్కడ మనకి ఏంటి అంటే కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది కదా. సో ఆ లాలాజలాన్ని స్రవించడం అనేది మనకి ప్రతిస్పందన అవుతుంది. ఇది ఉద్దీపనకి ప్రతిస్పందనకి ఉన్న తేడా. సో ఉద్దీపన అంటే స్వతంత్ర చరము, అలాగే ప్రతిస్పందన అంటే పరతంత్ర చరము. ఇకపోతే జోక్య చరం అంటే ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ దీనికి ఉదాహరణ తీసుకుంటే టీచర్కి
బాగా చెప్పాలి అనే కోరిక ఉంది. అలాగే విద్యార్థి కూడా టీచర్ ఏం చెప్తున్నాడా అని బాగా శ్రద్ధగా వినాలి అనే శ్రద్ధ, ఏకాగ్రత వాడికి ఉంది. కానీ ఈ రెండు ఉన్నా కూడా సపోజ్ ఆ టైంలో వర్షం పడింది అనుకోండి, వర్షం పడినప్పుడు వీళ్ళకి ఎంత ఏకాగ్రత, ఎంత చెప్పాలని అనే ఇది ఉన్నా కూడా వర్షం పడటం వల్ల వాతావరణం అనుకూలించకపోతే అభ్యసనం అనేది జరగదు కదండి. ఇక్కడ వర్షం పడటం అంటే వర్షము అనేది మనకి అంటే జోక్యచరం అవుతుందండి. వర్షం అనేది జోక్యచరం అవుతుంది. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థికి బాగా చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. బాగా చదువుదామని చెప్పి కూర్చున్నప్పుడు అతనికి బాగా ఫీవర్ వచ్చేయడం వల్ల అతను చదవలేకపోయాడు. ఇక్కడ జోక్యచరం ఏమవుతుందో మీరు చెప్పగలరా? జోక్యచరం అనేది ఇక్కడ జ్వరం అవుతుందండి. ఈ జ్వరం వల్లే ఇతను అభ్యసన అనేది లోపించింది. అంటే ఇక్కడ అభ్యసనానికి అడ్డంకుగా మారేవన్నీ కూడా జోక్యచరాలే. సో ఈ మూడింటికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది, కానీ చాలా ఈజీ అండి చదివితే. అది మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్గా వీడియో తీసుకుని. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాపిక్ వచ్చి స్మృతి, విస్మృతి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీకు టెట్, డిఎస్సిలో ఈ టాపిక్ మీద బిట్ కంపల్సరీగా ఇస్తారండి. సో అదొకటి చూసుకోవాలి. అభ్యసన బదలాయింపు అంటే ఏం లేదండి, 4 రకాల అభ్యసన బదలాయింపులు ఉంటాయి. ఫస్ట్ అనుకూల అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, శూన్య అభ్యసన బదలాయింపు, అలాగే ద్విపార్శ్వ బదలాయింపు. మొత్తం 4 రకాల అభ్యసన బదలాయింపులు ఉంటాయండి. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అంటే దాంట్లో బ్లూమ్స్ అనే ఆయన మనకి పిల్లల్లో 3 రకాల పిల్లలు అనేవాళ్ళు 3 రకాల రంగాల్లో రాణిస్తారని చెప్పాడు. ఏంటి అంటే 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం. ఈ 3 రంగాల ద్వారా పిల్లలు వాటి ద్వారా అభివృద్ధి చెందుతారని చెప్పాడు. సో అవి ఒకటి చూసుకోవాలి. వీటిలో స్పష్టీకరణలు కూడా ఉంటాయండి. సో అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్ దశలు. మొత్తం 10 దశలు ఉంటాయి కదండి. నవజాత శిశు దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, ఈ విధంగా ఉంటాయి కదా. సో మొత్తం 10 ఉంటాయి. ఎలిజబెత్ హార్లాక్ చెప్పాడు ఆ దశలు. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం అండి. ఇది చెప్పింది ఎవరైనా అంటే గిల్ఫర్డ్ అనే ఆయన ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో దాంట్లో ఏంటంటే మొత్తం 3 టాపిక్స్ ఉంటాయండి. అదేంటంటే విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. ఈ విషయాలు అంటే ఏంటంటే మనం వేటి గురించి ఆలోచిస్తున్నామో అవి విషయాలు అవుతాయి. అలాగే ప్రచాలకాలు అంటే ఏంటంటే నువ్వు ఆ విషయాన్ని ఎలా ఆలోచిస్తున్నావు అంటే వన్ వేలో ఆలోచిస్తున్నావా లేదా 2 వేస్లో ఆలోచిస్తున్నావా, అసలు ఎలా ఆలోచిస్తున్నావు అనేది విషయాల కిందకు వస్తుందండి. అలాగే ఉత్పన్నాలు అంటే ఈ ఆలోచనల వల్ల మనకి దీన్ని ఏమంటారు, ఒక ఫలితం వస్తుంది కదా. సో ఆ ఫలితము, ఆ రిజల్ట్ అనేది మనకి ఉత్పన్నాల కిందకు వస్తుంది. సో 3 గ్రూప్స్గా విభజించాడు అనమాట గిల్ఫర్డ్. అయితే ఈ ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతంలో మొత్తం 120 కారకాలు ఉంటాయండి. ఫస్ట్లో 120 కారకాలు ఉండేవి. అయితే వాటిని ఏం చేశాడంటే 30 కారకాలని పెంచి మొత్తం 150 కారకాలుగా చేశాడనమాట. సో అది ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతము. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఆత్మభావన సిద్ధాంతం. ఈ ఆత్మభావన సిద్ధాంతము చెప్పింది వచ్చేసి మనకి కార్ల్ రోజర్స్ అనమాట. ఇదొక సిద్ధాంతము. అలాగే అబ్రహం మాస్లో అవసరాల శ్రేణి సిద్ధాంతం. దీంట్లో మొత్తము 5 స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఈ సిద్ధాంతంలో. శారీరక అవసరాలు అని చెప్పి, రక్షణ అవసరాలు, అలాగే ప్రేమ గుర్తింపు అవసరాలు, నెక్స్ట్ వచ్చేసి ప్రేమ గుర్తింపు అవసరాలు, ఇంకోటి మొత్తం 5 టాపిక్స్ ఉంటాయండి. సో అది నెక్స్ట్ దీంట్లో చెప్తాను. తర్వాత అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వైగాటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. దీంట్లో ఏంటంటే మెయిన్ జెడ్పీడి అంటే ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే సామీప్య వికాస మండల సిద్ధాంతం.
సో అది దాంట్లో ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదొకటి చూసుకోండి. అలాగే ప్రేరణాకారకాలు ఏంటంటే మనకి మొత్తం మూడు ప్రేరణాకారకాలు ఉంటాయండి. ఒకటి బాహ్య ప్రేరణ ఆర్ బహిర్గత ప్రేరణ, 2 అంతర్గత ప్రేరణ, 3 సాధనా ప్రేరణ. మొత్తం ఈ 3 ప్రేరణ రకాలు ఉంటాయి. సో అవి చూసుకోండి. అలాగే మనోవిశ్లేషణ సిద్ధాంతం ఏంటంటే దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి మేడం. అది ఏంటంటే ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ మామూలుగా వీటిని తెలుగులో చెప్పాలంటే ఇడ్ అంటే అచిత్తు, ఈగో అంటే అహము, అలాగే సూపర్ ఈగో అంటే అద్యహము అంటారు మేడం. అయితే ఈ 3 టాపిక్స్ ఉంటాయి, వీటిని ఒకసారి చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేసి వైయక్తిక భేదాలు అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య తేడాలు ఉంటాయి కదా, వాటినేమో వ్యక్తిగత భేదాలు అంటారు. అలాగే వ్యక్తాంతర భేదాలు అంటారు వాటిని. ఒకే వ్యక్తిలో వేరు భేదాలు ఉంటే దాన్ని వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. ఈ చిన్న డిఫరెన్సెస్ చూసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వీడియోస్లో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ సాంఘిక వికాస సిద్ధాంతము అంటే దీంట్లో ఇది చెప్పింది ఎవరయ్యా అంటే ఎరిక్సన్ మేడం. అయితే ఇవేంటంటే మొత్తం మనకి 8 దశలు ఉంటాయి. 8 దశల గురించి చెప్పాడు. నవజాత శిశు దశ అని, నెక్స్ట్ శైశవ దశ, పూర్వ బాల దశ, ఉత్తర బాల దశ, క్రీడా దశ, పాఠశాల దశ, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అదొకటి. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. దీంట్లో మొత్తం 3 దశలు అలాగే 6 స్థాయిలు ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి ఒకసారి ఆ సిద్ధాంతాన్ని కూడా. అలాగే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. దీంట్లో ఈ జీన్ పియాజే అనే ఆయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు. ఇతను ఏంటంటే ఏం చెప్తాడంటే ఈ సిద్ధాంతంలో పిల్లలకి పరిపక్వత వచ్చినప్పుడు మాత్రమే అభ్యసన అనేది బాగా జరుగుతుంది అని చెప్తాడు. ఈ సిద్ధాంతంలో చెప్పేది అది. అయితే ఇతను మొత్తం 4 దశల్ని చెప్పాడు. ఇంద్రియ చాలక దశ ఒకటి, పూర్వ ప్రచాలక దశ ఒకటి, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, మొత్తం 4. ఈ 4 దశల గురించి చెప్తాడు. దాంట్లో ఇంకా చిన్న మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే స్కిమాటా గురించి చెప్తాడు. అలాగే సంజ్ఞానాత్మకత అంటే ఏంటో చెప్తాడు. అలాగే సాంశీకరణం అంటే ఏంటి, అనుగుణ్యత అంటే ఏంటి, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ ఈ సిద్ధాంతంలోకి వస్తాయి. సో ఇవన్నీ మనం తర్వాత వీడియోస్లో ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియోస్ చేస్తాను. కంపల్సరీగా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే ఈ టాపిక్స్ అన్నీ కనుక మీరు ఒకవేళ మాకు తక్కువ టైం ఉంది ఎగ్జామ్కి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని మీరు ఒకవేళ టెన్షన్ పడుతున్నట్లయితే కనుక ఈ టాపిక్స్ అన్నీ కనుక ఒకసారి చూసుకుంటే మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలరండి. ఈ వీడియోలో టాపిక్స్ అసలు ఏముంటాయి ఏంటి, అసలు ఏం చదవాలి అవన్నీ మీకు చెప్పాను కదండి. ఈ వీడియోలో ఈ టాపిక్స్ చూసుకోండి. నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో తీసుకుని మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నమస్కారం.